ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సీఎం రేవంత్ రెడ్డి ఊహించని శుభార్త తెలియజేశారండి. రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడత జమ చేయడం జరిగింది. రైతు భరోసా ఎన్నడూ లేని విధంగా రైతు బంధు వేశారు. ఈసారి రైతు భరోసాతో ఉన్న ప్రతి ఒక్క రైతు ఖాతాల్లో డబ్బులు అనేది జమ అవుతూ ఉన్నాయి. అయితే నేటి సాగులో ఉన్న భూములకు అనగా 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలు 15 ఎకరాలు ఉన్న రైతులందరికీ పెద్ద శుభవార్త రానే వచ్చిందండి. ఇటీవల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాగానే హామీ ఇచ్చిన మేరకు కొన్ని పథకాలను మొదటి సంవత్సరంలో కంప్లీట్ చేసింది. రెండవ సంవత్సరంలో రైతులకు అందరికీ ఉపయోగపడే విధంగా రైతు భరోసా అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ పథకాన్ని ఎట్టకేలకు లాంఛనంగా ప్రారంభించిన వైనం తెలంగాణ రాష్ట్రంలో కనిపించింది. అయితే కొంతమందికే ఈ డబ్బులు అనేది ఖాతాలో అయితే జమ అయ్యాయని చెప్పేసి రైతులు గగ్గోలు పెడుతున్న వైనం రాష్ట్రంలో కనిపించింది. ఈ తరుణంలోనే ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. గ్రామాల వారీగా ఎవరైతే నిరుపయోగంలో ఉన్నాయో భూములు సాగు లేకుండా వాటికి GPS గూగుల్ మ్యాప్ సహాయంతో అధికారులు వాటిని అయితే గుర్తించారు. కాస్త ఆలస్యం ఫిబ్రవరి 15 తారీఖు వరకు ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఆత్మీయ ఇందిరమ్మ కొత్త రేషన్ కార్డులు ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలని అధికారులకు ఆదేశాలు రావడం ఎట్టకేలకు రైతు భరోసా సంబంధించి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ఫీల్డ్ వెరిఫికేషన్ తర్వాత 21 తారీఖు అర్హుల లిస్ట్ అయితే ప్రకటించారు. కొంతమంది అందులో కూడా అర్హులు ఉండడంతో కాస్త లేట్ అయింది. సాంకేతిక టెక్నిక్ ఇష్యూ వల్ల ప్రభుత్వం తొలి విడతలో ఎవరికైతే డబ్బులు అనేది రిలీజ్ చేశారో వారికి కొంతమందికి డబ్బులు కాలేదట. వారితో పాటు చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. గతంలో రైతు బంధు అనేది ఎకరాల వారీగా వేసేది, కానీ ఈసారి మాత్రం కొత్త విధానం కొత్త మార్పులు తీసుకురావడం జరిగింది. రేపు ఇన్ని ఎకరాల వరకు ఈ జిల్లాలకు డబ్బులు అనేది ఖాతాలో జమ కాబోతున్నాయట. ఏంటి అనేది ఆ వివరాలు అనేది వీడియోలో తెలుసుకుందామండి. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత గ్రామాల వారీగా డబ్బులు కొంతమందికి రిలీజ్ చేశారు. ఇక మిగతా వారికి ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పని పరిస్థితిలో ఉన్నప్పుడు రైతులకు సంబంధించి తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారండి. ఇప్పటికే బీసీలకు సంబంధించి కులగణన సర్వే రిపోర్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా గ్రామాల వారీగా లిస్ట్ అనేది రెడీ చేస్తున్నటువంటి అధికారులు ఇక యంత్రాంగం రోజు విడిచి రోజు చొప్పున పూర్తి చేసే ప్లాన్లో ఉన్నారు. రైతు భరోసా, ఇటు ఆత్మీయ భరోసా నిధులు 6,000 రూపాయలు. ఇక ఇటీవల కాలంలో ప్రజాపాలనలో ఏదైతే 4 పథకాలు గ్రామాల వారీగా అమలు చేసేందుకు అధికారులు షెడ్యూల్ చేస్తున్నారండి జాగ్రత్తగా. ఈ నెల 3వ తారీఖు అంటే రేపు 3వ తారీఖు కాబట్టి లబ్ధిదారుల అకౌంట్లో నిధులు అనేది జమ చేయనున్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ, ఆత్మీయ భరోసా నిర్దేశించిన గ్రామాల్లో ఆల్రెడీ లబ్ధిదారుల కంటే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల్లో ఇక ఒక మండలానికి సంబంధించి ఒక గ్రామాన్ని పర్టికులర్గా సెలెక్ట్ చేయబోతున్నారు. వారికి అయితే డబ్బులు అనేది జమ అవుతాయి అన్నమాట. వీటితో పాటు రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు పట్టాలు కూడా పంపిణీ చేయబోతున్నారు. 4 పథకాలు ఒక గ్రామానికి సంబంధించి 100% చేయబోతున్నారు. ఎవరైతే కొత్త రేషన్ కార్డులు ఏమైనా టెక్నికల్ ఇష్యూలు వచ్చినా, కొంత గందరగోళం వచ్చినా వాటిని అయితే పెండింగ్ పెడుతున్న వైనం అయితే తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. ఇక షెడ్యూల్ ఇప్పటికే అధికారులు ఒక క్లారిటీ అయితే వచ్చారు. రాష్ట్రంలో 12,845 గ్రామాలు అయితే ఉన్నాయి. ఇందులో 563 గ్రామాల్లో ఇక ఈ నెల 26 తారీఖున గణతంత్ర దినోత్సవం 4 స్కీములు అయితే ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఒక రోజుకు 600 గ్రామాల చొప్పున 40 రోజుల వ్యవధిలో అన్ని గ్రామాల్లో పూర్తి చేయాలని షెడ్యూల్ అయితే రూపొందించారనమాట. సో ఎవరికైనా కొత్త రేషన్ కార్డులు కావచ్చు, మిగతా పథకాలు అందకపోతే మార్చి 31న అదే రోజు కంప్లీట్ చేసేలా ప్రభుత్వం చర్యలు అయితే చేపట్టబోతున్నారట. ఇక గ్రామాల వారీగా రైతు భరోసా లిస్ట్ అయితే తీస్తున్నారండి. ఇందుకు సంబంధించి అన్ని శాఖలు సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గృహ నిర్మాణం అంటే ఇందిరమ్మ ఇల్లు, వ్యవసాయ శాఖ అంటే పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం రైతు భరోసా, పౌర సరఫరాల కొత్త రేషన్ కార్డులు, పంచాయతీ, రెవెన్యూ ఇక ఇవన్నీ కూడా అందరూ కూడా ఒక గ్రామంలో ఫైనల్ చేసుకున్నాకే ఆ విలేజ్లను షెడ్యూల్ అయితే ఇవ్వనున్నట్లు ఎకరాల వారీగా పెట్టుబడి సాయాన్ని రిలీజ్ చేశారనమాట. ఇప్పుడు గ్రామాల వారీగా ఫైనల్ లిస్ట్ తయారైతే చేస్తున్నారు. ఆ పాత పద్ధతి కాకుండా కొత్త పద్ధతిలో జాబితాను అయితే రెడీ చేస్తున్నారు అనమాట. వారికి మాత్రమే రేపైతే డబ్బులు అనేది రిలీజ్ అయితే కాబోతున్నాయండి. ఫలితంగా 2 స్కీముల్లో ముందుగా పూర్తి చేయాలని, ఎందుకంటే ఆత్మీయ భరోసా 6,000 రూపాయలు కరువు పని కింద, అదేవిధంగా రైతు భరోసా 6,000 రూపాయలు. ఇవి పథకాలకు ఎలాంటి ఇబ్బందులు లేవు కాబట్టి సో మొత్తం మీద అయితే వారికి అయితే అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ చేయడానికి ప్రభుత్వం అయితే రేపు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మీ అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ అవుతాయండి. ఇప్పటికే ఏదైతే ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు 18,180 రైతులకు సంబంధించి
దాదాపు 6,000 రూపాయలు అయితే జమ చేయడం జరిగింది కదా. ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల వారీగా రేపు అయితే కొన్ని జిల్లాలకు సంబంధించి డబ్బులు అనేది నిధులు అయితే జమ కాబోతున్నట్లు ఒక అప్డేట్ రావడం జరిగిందండి. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందండి. రైతులకు 5 లక్షల వరకు పైసలు వస్తాయన్నమాట. ఎలా అంటే మరో గుడ్ న్యూస్, కిసాన్ క్రెడిట్ కార్డు రుణ పరిమితి 3 లక్షల నుంచి 5 లక్షల వరకు పెంచుతున్నారన్నమాట. ఈ కార్డులో లభించే స్వల్పకాల రుణాలు 7.7 కోట్ల మంది రైతులకు, జాలలకు, పాడి రైతులకు మేలు జరుగుతుందని, ఇది వ్యవసాయ ఉత్పత్తిని పెంచుతుందని చెప్పేసి, అలాగే ఎలాంటి పూచికత్తు లేకుండా దాదాపు 2 లక్షల వరకు అయితే దీనిపైన ఏ బ్యాంకులో అయినా తగిన డాక్యుమెంట్లతో ఇక ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందనమాట. గుడ్ న్యూస్ చెప్పింది. ఈ పథకం డబ్బులు కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి రుణం రూపంలో తక్కువ వడ్డీ అయితే చెల్లించబడుతుంది. కాబట్టి మరొకటి, తెలంగాణ రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో అమలయ్యే పథకం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన. చాలా మంది ఈకేవైసీ చేసుకోలేదట. మీరు తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకున్నట్లయితే ఈ నెల 24 తారీఖున పథకంతో పాటు 2,000 రూపాయలు యాడ్ కాబోతున్నాయి. కొంతమంది 4,000 రూపాయలు. అదెలా అంటే తెలంగాణ రాష్ట్రంలో 18వ విడత కోసం ఎదురు చూస్తున్న వారికి 2,000, 19వ విడత కోసం ఎదురు చూస్తున్న వారికి 2,000, మొత్తం 4,000. ఓన్లీ 19వ విడత కోసం ఎదురు చూస్తున్న వారికి 2,000 రూపాయలు ఖాతాలు అయితే జమ చేయడానికి ఈ నెల 24 తారీఖున మోదీ ముహూర్తం అయితే ఖరారు చేశారన్నమాట. బీహార్ రాష్ట్రం వ్యాప్తంగా ఈ పథకాన్ని అయితే స్టార్ట్ చేయబోతున్నారన్నమాట. దేశవ్యాప్తంగా ఈ పథకం డబ్బులు అయితే ఖాతా డిబిటీ పద్ధతిలో జమ కాబోతున్నాయి. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పల్లెల్లో అయితే గుడ్ న్యూస్ వచ్చిందనమాట. రైతు భరోసా నిధులకు వేలైందనమాట. మొత్తం మీద ఇందుకు సంబంధించి వారం మొత్తం డబ్బులు అనేది మీ అకౌంట్ లో అయితే జమ కావడం అయితే జరుగుతుందండి. రేపటి నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే కూడా మీ ఫోన్ లకు మెసేజ్లు కూడా వస్తాయండి. రైతు భరోసా పైసలు ఇంత జమ అయ్యాయని చెప్పేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలా రాని వారి పరిస్థితి ఎలా అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. కాబట్టి మీరు కూడా తప్పనిసరిగా వ్యవసాయం చేసి ఉండాలి. భూభారతిలో పేరు అనేది వ్యవసాయం సంబంధించిన సర్వే నెంబర్లు అవన్నీ కూడా రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. గతంలో రైతు బంధు వచ్చిన వారు అర్హులు. కాస్త ప్రభుత్వం ముందడుగు వేసి అనర్హుల లిస్ట్ కూడా రిలీజ్ చేసింది కాబట్టి వారికి అయితే ఇవ్వరన్నమాట. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు అకౌంట్ లో యాక్టివ్ ఉంచుకో. దాంతో పాటు ఐఎఫ్సి కోడ్, పట్టా, పాస్ పుస్తకం, ఆధార్ నెంబర్ ఇవన్నీ కూడా సరి చేసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని ప్రభుత్వం నుంచి అప్డేట్ రావడం జరిగిందండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 2 వారాల్లో మీకు డబ్బులు అయితే జమ అవుతాయని చెప్పేసి అప్డేట్ రావడం జరిగింది అనమాట. ఇప్పుడు కొన్ని గ్రామాలు కొంతమందికి అయితే దాదాపు జమ అవుతాయి అనమాట. ఇప్పుడు 3-4 లక్షల మందికి జమ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. దాంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమందికి జమ అవుతుంది చాలా మంది వెయిట్ చేస్తారు. కాబట్టి 1 ఎకరం నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే విడతల వారిగా 5 ఎకరాలు, 10 ఎకరాలు ఇలా 15 ఎకరాలు ఉన్న రైతులకు కూడా జమ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. ఖాతాలో అయితే డబ్బులు అనేది జమ కావడం అయితే జరుగుతుంది. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఇస్తారనమాట రేపు. అదేవిధంగా ఇందిరా మహిళలకు సంబంధించి లిస్ట్ కూడా కొత్తది ఇస్తారు. గ్రామాల వారిగా ఇంకా ఆత్మీయ భరోసా ఏదైతే వ్యవసాయ కూలీల ద్వారా పని చేసి ఉంటారో వారికి పోస్ట్ ఆఫీసులు లేదంటే బ్యాంక్ అకౌంట్ లో అయితే డబ్బులు అనేది జమ అవుతాయి అనమాట. మీరు తప్పనిసరిగా ఒకసారి చెక్ చేసుకోండి. పోస్ట్ ఆఫీస్ అయితే అడగండి. డబ్బులు మాకు మా గ్రామంలో డబ్బులు వచ్చాయా లేదని చెప్పేసి కొన్ని గ్రూపులలో కూడా పెడతారు. కాబట్టి సపరేట్ గా ఒక గ్రూప్ ఉంటుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో మరోసారి ఈ నెల 10 తారీఖున కేబినెట్ భేటీ అయితే ఉండబోతుంది. రాజకీయ వర్గాలతో చర్చ పాటు 4 పథకాలు ఏ రకంగా ముందుకెళ్లాలి. ఫిబ్రవరి 7 తారీఖున బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతుంది. గతంలోనే బీసీ కులగణన సర్వే ఇప్పుడు వచ్చిన రిజల్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే రైతు భరోసా, ఆసరా పెన్షన్ డబ్బులు ఎప్పుడు ఇస్తారని అడగడంతో ఎన్యూమరేటర్ నుంచి ఆ సమాచారాన్ని సీఎం రేవంత్ రెడ్డి టేబుల్ వద్దకు రావడంతో స్థానిక సంస్థల ఎన్నికలు పోస్ట్ పోన్ చేశారు. ప్రస్తుతానికి రైతు భరోసా ఇస్తున్నారు కాబట్టి ఆసరా పెన్షన్లు ఉంది. ఆ బడ్జెట్ సంబంధించి ఎంత అవుతుంది ఏందనే అధికారులు అయితే ప్రజాపాలన దర్ఖాస్తులు 2023-24లో ఎంతమంది అప్లికేషన్ చేసుకున్నారు, వారి సంఖ్య 10 లక్షలకు అయితే ఉన్నాయి. ఆ బడ్జెట్ ఎలా ప్రభుత్వం అనేది అలకాట్ చేయబోతున్నారన్నమాట. ఈ ప్రస్తుతం రైతు భరోసా సంబంధించినటువంటి కొన్ని లేటెస్ట్ అప్డేట్ అండి. రేపు తప్పనిసరిగా మీ అకౌంట్ లో అయితే డబ్బులు అనేది జమ అవుతాయి అనమాట. చెక్ చేసుకుంటూ ఉండండి. కూడా వస్తాయండి. ఇప్పుడు బ్యాంకు పని దినాల బట్టి మీ అకౌంట్ లో మధ్యాహ్నం వరకు పడే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్ రావడం జరిగిందండి.